Luke chapter 23. Luke 23వ అధ్యాయం. Verse 52, 52. Luke chapter 23, verse 52. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని 53 దానిని కిందకి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడనూ అంతకు మునిపెన్నడు ఉంచబడలేదు. అరిమతయి యోసేపు. ద ఫంక్షన్. సిలువ బాధ్యతను తీసుకొని వస్తుంది, పనిని అప్పగిస్తుంది. అరిమతయి యోసేపు అంతదాకా మనకి ఎక్కడ కనపడ్డు. ఆయనేమి శిష్యుడు కాదు, ఆయనకేం దయ్యాలు బట్టి యేసుప్రభు వెళ్ళగొట్టలేదు. వాళ్ళ అత్తగారు బాగాలేకపోతే ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన ఏం చేయలేదు. ఆయనేమి సుంకం వసూలు చేసే అధికారి కాదు, యేసుప్రభు పిలవలేదు ఆయన్ని. ఆయన సన్నిహితుడైన మహాసభలో ఒక మెంబరు, హై పర్సన్, ప్రభుని గురించి బాగా తెలిసినవాడు, ధనవంతుడు, నీతిమంతుడు కూడా. ఈ రెండు సాధారణంగా పొసగవు, రెండు కథలు ఒకే ఊరిలో ఉండవు. ధనము నీతి రెండు పోవు. దే ఆర్ నాట్ ఫ్రెండ్స్, దే ఆర్ ఎనిమీస్. కానీ ఇక్కడ ఆ ధనము నీతి రెండు కథలు ఒకే ఊరిలో ఉన్నాయి. ఆ ఊరి పేరే అరిమతయి యోసేపు. ఆయన కోరింది యేసు దేహం తనకు కావాలనుకున్నాడు. ఇప్పటిదాకా ఎక్కడున్నాడో మనకు తెలియదు, బైబిల్ దాని గురించి మాట్లాడలేదు. యేసు దేహమే యేసుప్రభు సంఘానికి పోలికగా ఉంది కనుక సంఘాన్ని గురించి పట్టించుకునే వ్యక్తి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. చూడండి, యేసుప్రభు మీద నేరారోపణ చేయబడింది కదా, ఆయన సిలువేసి చంపారు కదా, నేరస్తులు ఆయన ఒక్కడిగా చేయబడ్డాడు కదా. నేరస్తుల బాడీ యూజువల్గా ఎవరు క్లెయిమ్ చేయరు. క్లెయిమ్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఇంతకుముందు ఉండేది కదా, సమైక్య ఆంధ్ర అటు ఇటు ఉన్నప్పుడు నక్సలైట్లు ఎవరైనా చనిపోతే వాళ్ళ బాడీని ఎవరు క్లెయిమ్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళే ఎవరిది ఇదని తెలుసుకొని వచ్చి భవిష్యత్ మీదే అని ఆ పల్లెటూరులో ఎవరో ఒక ఇంటి దగ్గర పడేసేవాళ్ళు. ఎందుకంటే ఆ బాడీ క్లెయిమ్ చేస్తే చాలా రిస్క్ ఉంటుంది. యేసుప్రభు బాడీ కూడా ఇప్పుడు క్లెయిమ్ చేస్తే చాలా రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ తీసుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. వేర్ దెర్ ఈజ్ రిస్క్ దెర్ ఈజ్ రివార్డ్, వేర్ దెర్ ఈజ్ నో రిస్క్ దెర్ ఈజ్ నో రివార్డ్. రిస్క్ లేకుండా రివార్డ్ లేదు. రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడ్డాడు అరిమతయి యోసేపు. అందుకే యేసు దేహం తనకి అండి. డీసెంట్ బరియల్ ఈజ్ ఆల్వేస్ ఎ డివోటెడ్ డీడ్స్. ఇంకోసారి చెప్పనా, డీసెంట్ బరియల్ ఈజ్ ఆల్వేస్ ఎ డివోటెడ్ డీడ్స్. ఇక చక్కటి భూస్థాపన కార్యక్రమం యేసుప్రభు వారికి ఏర్పాటు చేయట ఆ భక్తుని యొక్క మంచి కార్యం. ఆ భక్తుడు అరిమతయి యోసేపు. ఆయన గురించి సువార్తికులు రాశారు. చాలా అరుదుగా ఇలాంటి వాళ్ళు ఉంటారు యేసుప్రభు యొక్క సంఘాన్ని గురించి పట్టించుకునేవాళ్ళు. యేసు దేహము అంటే మామూలుగా చనిపోయిన పార్థివ దేహం కాదు ఇక్కడ అర్థం. అక్షరం అదే జ్ఞాపకం చేస్తుంది, ఆత్మ జ్ఞాపకం చేస్తుంది. ఈ దినాల్లో మనమేం నేర్చుకోవాలంటే యేసుప్రభు దేహమైన సంఘం. ఎఫెసీ పత్రికలో ఉంది కదా, సంఘం అను శరీరం, మొదటి అధ్యాయంలో. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అండ్ ద చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘమునకు శిరస్సు, శరీరము ఆయన యొక్క సంఘం అయి ఉన్నది. దాని గురించి సిలువ మనకే జ్ఞాపం చేస్తుందంటే ఆ డీసెంట్నెస్, ఆ దైవికము, మా బాధ్యత, ఆ పని, ఆ మినిస్ట్రీ, ఆ ఫంక్షన్ మనం నెరవేర్చడానికి ఇష్టమేనా? చంపటానికే చాలామంది వచ్చినారు, భూస్థాపనకి రాలేదుగా, ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారుగా. వాట్ ఇఫ్ యూ డు నాట్ అరేంజ్ ఎ డీసెంట్ బరియల్ టు జీసస్ క్రైస్ట్? యేసుప్రభు వారు సిలువలో చనిపోయిన తర్వాత ఆయనకి డీసెంట్ బరియల్ అరేంజ్ చేయకపోతే ఏమైంది? రోమీలు సిలువ వేసిన తర్వాత వాళ్ళేం కిందకి దించి పాతిపెట్టరు. వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే అలాగే వదిలేస్తారు సిలువ మీద చనిపోయిన దేహాన్ని. అలాగే వదిలేస్తే ఏమైద్ది? కుళ్ళిపోతుందని అనుకుంటారు కదా. కుళ్ళిపోయిన తర్వాత సంగతి మొత్తం శరీరం అంతా చారలుగా కోడాలతో దున్నబడి ఉంటుంది కదా. అంటే రక్తం బయటకు ఆడుతుంటుంది, మాంసం కూడా బయటకు ఆడుతుంటుంది. పక్కన ఉంటాయి కొన్ని, వాటిని ఏమంటారంటే వల్చర్స్ అంటారు, రాబందులు అని అంటారు, గద్దలు అని అంటారు. అవి వచ్చి ఏం చేస్తాయంటే, కుక్కలు రావు, ఎందుకంటే సిలువ పైకి ఉంటుంది కదా, ఎక్కలేవు కుక్కలు. అందుకని అవి మాత్రమే రాగలవు కనుక రెక్కలు వేసుకుని అవే రాబందులు వచ్చి ఆ శరీరం మీద పడి ఆ ముక్కు మీద, మూతి మీద, ఎక్కక్కడ తేలికైన భాగాలు ఉంటాయి కదా, దానికి కూడా ఇష్టమైన భాగాలు, ఫేవరెట్ పార్ట్స్ ఉంటాయి కదా,
ఆ భాగాలు నాలుక, చెవి, ఇలాంటివన్నీ లాక్కొని మాంసం అంతా తిని 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 ఒకరోజు 2 రోజుల్లో దానికి ఫుల్ ఫీస్ట్. అలాగే ఎముకలు తేలేదాకా మాంసాన్ని తిని తిని అలాగే వదిలేస్తాయి. దట్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ఎ డెడ్ పర్సన్ ఆన్ ద క్రాస్. అయితే లేఖనము నెరవేరినట్లు ధనవంతులతో ఆయనకు పాలు కలుగునట్లుగా యెషయా 53లో రాయబడినట్లు ధనవంతుడు వచ్చి ఆయన దేహాన్ని అడిగినాడు. పిలాతు చాలా మంచివాడు అంటానికి ఇదొక కారణం. పిలాతు దేహం అండి ఎలాగో చనిపోయాడు కదా, ఇంకేం చేస్తున్నా తీసుకెళ్ళు అని చెప్పేసాడు. బతికున్నప్పుడు బతికించలేకపోయినాను, చనిపోయినప్పుడు అన్న ఒక డిసెంబర్ ఎలా అరేంజ్ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు అనుకుంటా. అరిమతయి యోసేపు ఆ పార్థివ దేహాన్ని దించి దానికి సన్నపు నార చుట్టి తన కొరకై సిద్ధపరచుకున్న వాట్ ఎవర్ హీ హ్యాడ్ హీ గేవ్ ఇట్ టు ద లార్డ్. దట్ ఈస్ హిస్ ఫంక్షన్ యాజ్ ఎ మినిస్టర్ టువర్డ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. దేవుని సంఘము ఆయన శరీరానికి అరిమతయి యోసేపు తను ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో దాన్ని ఇచ్చివేయడానికి ఇష్టపడ్డాడు. క్రాస్ డిమాండ్స్ ది సాక్రిఫైస్. ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చినాడు. అరిమతయి యోసేపు ఆయన కొరకు హీ గేవ్ హిస్ సోల్ ఫర్ హిమ్ అండ్ స్పిరిట్ ఫర్ హిమ్. అరిమతయి జోసెఫ్ గేవ్ హిస్ సెపల్కర్ ఫర్ హిమ్. తను సమాధిని ఇచ్చినాడు. మన సంగతి ఏంటి? చేసుకునేదే మంది ఎప్పుడు రిసీవింగ్ ఎండ్. కొన్ని ఉంటే జలగలంట, అది ఇమ్మో 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 అంటుందంట. పాతాళం ఉంటుందంట, ఇమ్మో 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 అంటుందంట. కనని గర్భం ఉంటుందంట, ఇమ్మో 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 అంటుందంట. ఇది నేను చెప్పే మాటలు కదా, బైబిల్లో రాసింట. అలాగే బిలీవర్స్ కూడా ఉంటారంట, ఇమ్మో 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 అంటుంటారు. ఇచ్చాను ఇచ్చాను ఇచ్చిన అని వాళ్ళకు ఉండదు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికే ఇచ్చాను ఇచ్చాను అంటాడు. అందుకే ఆదాము అన్నాడు దేవుడితో, నీవు నాకు ఇచ్చినా. దేవుడు ఎప్పుడు ఇస్తాడు? తన కుమారుని ఇచ్చుటకు వెనుదీయలేదు. తన కుమారుని మన కొరకు ఇచ్చినాడు. అందుకే యేసుప్రభు వారి శిలువలో మన కొరకు వేలాడదీయబడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఈ రాత్రి ఇంకా యేసుని ఎరగని వారు యేసుప్రభువుని అంగీకరించి దేవునితో స్నేహం, ఫ్రెండ్షిప్ విత్ గాడ్. రెండవది ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజెస్, బంధకాల నుండి విడుదల. మూడవది ఫర్గివ్నెస్ ఫ్రమ్ ద క్రాస్, సిలువలో నుండి ప్రవహించిన క్షమాపణ పొంది ఆశీర్వదించబడాలని, ఫెలోషిప్, దేవుని సహవాసం కలిగి ఉండాలని కోరబడుతుంది. రక్షణ పొందిన మనము. ఐదవది ఫంక్షన్. అరిమతయి యోసేపు పాపి కాదు, నీతిమంతుడని బైబిల్లో రాసినారు. యేసుని అంగీకరించిన వాడు కనుక ఆయన పని కూడా చేయాలి. సిలువ అంటేనే మనం ఏమనుకుంటామంటే రక్షణ లేని వాళ్ళకి సిలువ ప్రకటిస్తాం కదా. రక్షణ వాళ్ళ సంగతి ఏంటి మరి? వాళ్ళు ఎప్పుడో సిలువను పక్కన పడేసారు. ప్రభు అన్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన ఎడలా ఈ కెన్ నెవర్ బీ వర్ది ఆఫ్ మీ. నాకు వాడు ఎక్కుడు కాదు. ఇప్పుడు ఈ రాత్రి సిలువను ఎత్తుకొని ప్రభువా, ఒక పాటలు కూడా మాత్రం పాడుతుంటాను. నా సిలువ ఆయే సిలువ మార్గములో వెళ్ళనాయత్తమా, సిలువను వీడను సిలువను వీడ. జీవితం మాత్రం ఎప్పుడో వదిలేసింటాం. టేకప్ అవర్ క్రాస్ అండ్ ఫాలో హిమ్. మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. సిలువను ఎత్తుకునేవాడు శరీరం కావాల్సింది కోరుకోడు. నాకు అలాగుండాలి ఇలాగుండాలని ఆశించాడు. సిలువ ఎత్తుకునేవాడు ఆ బాధ భరిస్తూ సిలువను సహిస్తాడు. ఎండ్యూరింగ్ ద క్రాస్. ఆ వర్తమానము రక్షణ పొందిన మనకు ఎప్పుడో పక్కన పడేసాం సిలువ. ఈ రాత్రి ఆ సిలువను తీసుకొని సిలువను మోసుకుంటూ యేసు వెళ్ళిన సిలువ మార్గంలో మనం కూడా వెళ్ళి సిలువను సహించి మన ఎదుట ఉంచబడిన ఆనందముతో దేవుని రాజ్యంలో ప్రవేశించాలని దేవుని యొక్క ఉద్దేశం.